పబ్లిసిటీ పోస్ట్ టీవీ. నందమూరి బాలకృష్ణ గారు బోయపాటి శ్రీనివాస్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి అఖండ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అఖండకి సీక్వెల్ ని ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. ఇక సీక్వెల్ రాబోతుంది అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి నందమూరి బాలకృష్ణ గారి అభిమానులందరూ కూడా సీక్వెల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూశారు. ఇక ఇంతకాలానికి December 5th అఖండ 2 తాండవం రిలీజ్ అవబోతుంది అని చెప్పేసి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి కొద్ది గంటల ముందు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ వార్తలు తెలుసుకున్నటువంటి నందమూరి అభిమానులందరూ కూడా ఎంతగానో ఆందోళనకు చెందారు. కొంతమంది అభిమానులైతే అసలు అఖండ 2 తాండవం రిలీజ్ అవుతుందా లేదా, ఇక పోస్ట్ పోన్ పేరుతో ఇక ఈ సినిమా రిలీజ్ కాకుండా పోతుందా అని చెప్పేసి ఎంతగానో టెన్షన్ కూడా పడ్డారు. కానీ బాలకృష్ణ గారికి తన అభిమానులు బాధపడడం ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి వెంటనే December 12th ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు. ఇక అఖండ 2 తాండవం స్టోరీలోకి వచ్చేస్తే స్టోరీలో కొత్తదనం లేకపోయినా ఉన్న స్టోరీని చాలా డీసెంట్ గా, ఎంతో కొత్తగా, చాలా నీట్ గా చూపించారు మన డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు. అఖండ 2 తాండవం ప్రీమియర్స్ అలానే అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టోరీ చూసినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు అని చెప్పేసి ఎంతగానో అభినందిస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ మొత్తం కాస్త లాగ్ గా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ ని మాత్రం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు అని చెప్పేసి అభిమానులందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. సినిమా స్టార్ట్ అవ్వగానే ముందుగా అఖండ పార్ట్ 1 కి సంబంధించినటువంటి హైలైట్స్ ని చూపిస్తూ ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్టోరీలోకి ఎంటర్ అయ్యారు. ఇక ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారి ఎంట్రీని మాత్రం బోయపాటి శ్రీని గారు నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు. ఎంట్రీ మాత్రం మ్యాసివ్ గా ఉంది అని చెప్పేసి అభిమానులందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. బాలకృష్ణ గారి ఎంట్రీ, ఆయన పర్ఫార్మెన్స్, అలానే సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా, చాలా డీసెంట్ గా ఉంది. హీరోయిన్ సంయుక్త మీనన్ గారు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అని చెప్పేసి టాక్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సంయుక్త మీనన్ గారి చుట్టూ కథ పెద్దగా లేకపోయినా కూడా గ్లామర్ కోసమే ఆవిడ్ని పెట్టుకున్నారు అని చెప్పేసి మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ 2 తాండవంలో ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని విధంగా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని కూడా ఫిదా అయిపోతున్నారు. ఇక ఆ తర్వాత మన ఆది గారు అలానే హర్షాలి వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పేసి ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండే ఇంత మంచి టాక్ ని సొంతం చేసుకోవడానికి కారణం మెయిన్ గా బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మనందరం కూడా చెప్పుకోవచ్చు.